ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అడ్హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ సందేహాలు లేవనెత్తాడు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. నేడు విడుదలైన ఏపీఎస్ఎస్సీ 2025లో ఆంధ్రప్రదేశ్ అద్దిరిపడేలా శ్రీ చైతన్య స్కూల్ రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలు. శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ 600కి 599, 600కి గాను 598 మార్కులు, ఆ పైన ముగ్గురు 595, ఆ పైన 156 మంది 590, ఆ పైన 1092 మంది విద్యార్థులు. స్కూల్ ఫౌండేషన్ లో శ్రీ చైతన్య స్కూల్స్ ను బీట్ చేసే దమ్ము మరే ఇతర స్కూల్ లేదు, లేనే లేదు. ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఖండించింది. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ టీంకు చెందిన సీనియర్ అధికారి దీప్ రాయ్ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. బిహానీ చేసినవి తప్పుడు ఆరోపణలు, అవి నిరాధారమైనవి అని ఖండించారు. మరోవైపు జైదీప్ బిహానీ జట్టు ప్రదర్శనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజస్థాన్ రాయల్స్, రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ కలిసి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కమిటీని ఐపీఎల్ సంబంధిత కార్యకలాపాల నుంచి పక్కన పెట్టడానికి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయితే ఈ వాదనలపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం తెలిపింది. బిహానీ చేసిన అన్ని ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. ఇటువంటి బహిరంగ ప్రకటనలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ ఖ్యాతి, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయి. అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ ప్రస్తుత ఏర్పాట్ల ప్రకారం ఈ సీజన్ కోసం జైపూర్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించే అధికారిక హక్కులను రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ కలిగి ఉంది అని రాయల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.